లక్షల మంది కార్యకర్తలను ప్రజలను తరలించి సికింద్రాబాద్లో ఈ నెల 10వ తేదీన పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే జనాగ్రహ సభను విజయవంతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెరేడ్ గ్రౌండ్లో సభను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ పట్ల దేశంలో మోడీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతదేశంలో పార్టీకి విశేషమైన ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విచ్చేస్తున్న మోడీ సభకు ఏర్పాట్లకు పూజా కార్యక్రమాలను సాంప్రదాయంగా నిర్వహించారు. దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రకమైన రాష్ట్రాలను హస్తగతం చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలకు రోజురోజుకు పార్టీ పట్ల విపరీతమైన ఆదరణ పెరుగుతూ కృషితో భారతదేశ నగరస్థానంలో నిలవాలనే ఆకాంక్షతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విజయ అభయ ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థే హిందూ సనాతన ధర్మ రక్ష వ్యవస్థ ఉన్నత అభివృద్ధి సిద్ధ్యర్థే సర్వ జై బోలో గణేష్ మహారాజ్ की जय. पुष्पमालां समर्पयामि. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. सर्ववर्णादक्लां समर्पयामि. ओम जय श्री राम, 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 जय श्री राम. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय श्री राम. जय श्री राम. మొదటిసారి తెలంగాణకు రావడము, మరి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వారు తెలంగాణలో అడుగు పెడతా ఉన్నారంటే తెలంగాణ ప్రజలు వారు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు మోదీ గారి రాక గురించి. ఒక విశేషమైన స్పందన ప్రజల్లో అంతర్లీనంగా కొనసాగుతుంది. తెలంగాణలో మోదీ గారి ఎజెండా, అభివృద్ధి ఎజెండాతోనే ఎక్కడ ఈ దేశంలో ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు గెలుస్తున్నటువంటి పార్టీ అది బీజేపీ, ఎన్డీఏ మాత్రమే అని చెప్పి మరొకసారి ఈరోజు నిరూపితమైంది. 5 రాష్ట్రాల్లో ఒక బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాం మినాయిస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీలు అయితే అధికారంలో కొనసాగినాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా అప్రతిష్ట పాలు, అవినీతికి తెరలేపి ఒక రాక్షస పాలన ఈ రకంగా అందించారు. కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పి ఆ 4 రాష్ట్రాల్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు. ఒక్క అస్సాంలో మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి ప్రో ఇన్కంబెన్సీ ఓటుతో వాళ్ళు మనం గెలుస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఖచ్చితంగా పుదుచ్చేరి కూడా ఇండియా ప్రో ఇన్కంబెన్సీ ద్వారా ఇవాళ అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు కూడా అభివృద్ధి ఎక్కడంటే మోదీ గారు ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడ. ఈ అభివృద్ధి ఎజెండాతో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల మన్నలు చూడగొంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచన 2 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల విసిగిపోయినారు. ఆ 2 పార్టీలు కూడా తెలంగాణ సంపదను ఏ రకంగా దోపిడీ చేశారు, దోచుకున్నారు. ఒకరేమో ఒక కుటుంబం కోసం దోపిడీ చేస్తే ఇప్పుడు 2వ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి కుటుంబం కోసం ఇవాళ ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా భవిష్యత్తులో బీజేపీ మాత్రమే. ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇవాళ 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించిందంటే ఖచ్చితంగా తెలంగాణ అతీతం కాదు. తెలంగాణలో కూడా ఇంతకుముందు మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఈ అభివృద్ధి అనేది ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏమున్నది అని కాదు, ఏ పార్టీ పాలిస్తున్నది కాదు. మోడీ గారు మొట్టమొదటిసారి మరొక మాట రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. రాష్ట్రాల అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందలేదు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉందో మాకు ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడి ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధానమంత్రిగా నా బాధ్యత అని చెప్పి లక్షల కోట్ల రూపాయలతో లక్షల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకా అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి
ఇవాళ తెలంగాణ ప్రజల మన్నన పొందిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈసారి కూడా 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా ఇవాళ తెలంగాణకు రింగ్ రోడ్ ఏదైతే ఇంపార్టెంట్ రింగ్ రోడ్ ఉందో దానికి కూడా నిన్ననే క్యాబినెట్ ఆమోదం చేసి ఇవాళ వారు ఇక్కడ రాబోతా ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం నడవాలి అని చెప్పి ఇవాళ 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా రింగ్ రోడ్డు కూడా ఆమోదం తెలిసిన వారు వస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకి ఒక సందేశం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. నేను మీ వెంట ఉన్నా కానీ మీరు కూడా మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వించండి. రేపు తప్పకుండా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఇలా 2వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రేపు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా ఏర్పడింది. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలవాలనే సంకల్పం కూడా మా పార్టీకి ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ పనులు చేసినప్పుడు అభివృద్ధి చేసినప్పుడు ప్రజల నుంచి కోరేది ఒకటే ఇవాళ ఆశీర్వాదం. కాబట్టి ప్రజల ఆశీర్వాదం కోసం కూడా మేము అడుగుతాం. అదేవిధంగా మోడీ గారు రాబోయే కాలంలో సౌత్లో ఎగరాల్సిన జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే. ఇప్పటికే హైకమాండ్ అనేక రకాలుగా ఇక్కడ పార్టీని బలపరిచడానికి ప్రయత్నం చేసిన క్రమంలోనే ఇలా తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 పార్లమెంట్ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుచుకొని రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెప్పి సంకేతం ఇచ్చింది. దానికి కూడా నరేంద్ర మోడీ గారు సౌత్లో 2024లో ఎలక్షన్ ప్రచార సభలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన గడ్డ మల్కాయి గడ్డ. వారు అడుగుపెట్టిండ్రు 4 లక్షల మెజార్టీతో మల్కాయిలో ప్రజలు గెలిపించి మోడీ గారు ఆగే బడో హమ్ తుమారా సాత్ అనే మెసేజ్ ఇచ్చింది. కాబట్టి నాతో పాటుగా ఇక్కడ తెలంగాణలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచింది. కాబట్టి హాఫ్ ఆఫ్ తెలంగాణ ఇప్పటికే గెలుచుకున్నాం. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలోనే ముఖం మొత్తినట్టుగా మళ్ళీ ఈ పార్టీ అధికారంకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గుంటకాడి నక్కల్లా కాచుకున్నప్పటికీ కూడా భవిష్యత్తు మాత్రం భారతీయ జనతా పార్టీయే. భవిష్యత్తులో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఇవాళ మోడీ గారు తెలంగాణ ప్రజలకు కూడా మీ వెంటనే ఉన్నా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. ఇందులో ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్లో మల్కాయి పార్లమెంట్లో వారు అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు రిజల్ట్స్ చూసిన తర్వాత రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి భావన చర్చ జరుగుతారు. దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో ఒకసారి కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రజలను ఎట్లా పరిపాలిస్తుందో ఎట్లా అభివృద్ధి పథకం నడుపుతుందో అనేక రాష్ట్రాల్లో సజీవ సాక్ష్యం. అది గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇవాళ అస్సాంలో కూడా వచ్చిన తీర్పు అయితే ఉందో భారతీయ జనతా పార్టీ పరిపాలన మీద ప్రజానీకానికి ఎంత విశ్వాసం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. 2 సీట్లు గెలుచుకున్న బెంగాల్లో ఇవాళ 15 సంవత్సరాల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీతో బెంగాల్లో అధికారులు చేపట్టుకోవడం జరిగింది. తప్పకుండా బెంగాల్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ప్రజలు మెచ్చి ప్రజలు నచ్చి ప్రజలు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్న ప్రభుత్వం. కాబట్టి ఇవాళ బెంగాల్ ప్రజల ఆత్మగౌరవ భాగాలు అయితే బాధ్యత మా పార్టీ మీద ఉన్నట్టుగా రేపు పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాయి. ఇవాళ తమిళనాడులో కూడా మేము గతానికంటే మెరుగైన సీట్లు వచ్చినాయి. కేరళలో కూడా మెరుగైన సీట్లు వచ్చినాయి. రాబోయే కాలంలో భవిష్యత్ భారతీయ జనతా పార్టీ నుంచి అర్థమవుతా ఉంది. ఇవాళ ప్రధానంగా మోడీ గారు వస్తున్నది 2 కారణాలతో. బహిరంగ సభ 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి ఆ బహిరంగ సభ ఒక స్థలం ఇదే. కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో అందరూ వచ్చారు. వారి హస్తాలతో పూజలు కూడా జరిగినాయి. 2 లక్షల పైగా కార్యకర్తలతో ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పి కూడా భావిస్తున్నాను.
ఇప్పటికే మా నాయకులు జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఉత్సాహం బాగుంది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు రావడము, మరి తెలంగాణకు రావడము, దాంతో అనేకమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు, దేశానికి అభివృద్ధి చేయకపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ యొక్క భూమి పూజలో మీరందరూ వచ్చినందుకు మీ యొక్క సహకారాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతాను. మన ప్రధానమంత్రి మొదటిసారి వచ్చారు కాబట్టి వారికి భవ్యమైన స్వాగతం చెప్తాము. బహిరంగ సభలు కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ, మరి తప్పకుండా నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ విధంగా అయితే ఈరోజు దేశంలో మొత్తం మార్పులు జరుగుతూ ఉన్నాయో, దేశ ప్రజలు బీజేపీ విధానాలు, మోదీ గారి నాయకత్వం చూస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా మోదీ గారి నాయకత్వంతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు జరిగి తెలంగాణలో కూడా ప్రజలు మోదీ వైపు చూస్తారు, బీజేపీ వైపు చూస్తారు. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ విశ్వాసంతోనే ఈ యొక్క సభ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా సభ జయప్రదం చేయాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుతూ, మరి